Hello and welcome to The Print. A few weeks ago, a photo of Padma Shri Award winner Darshana Moghalaya working as a manual labourer on a construction site near Hyderabad went viral. The photo shocked many. Moghalaya won the Padma Shri in 2022 for playing the Kinnera. He's one of the last remaining people who can play this instrument. But the truth is, he's financially struggling because his art doesn't pay. The Kinnera is an instrument that's similar to the veena and is indigenous to Telangana. Moghalaya's family has been playing it for over 5 generations, and he's the last remaining player of the instrument. He's been training his son Mahendra to learn how to play it, but Mahendra suffers from epilepsy and has regular seizures, and so the family has incurred a high medical cost caring for him. నా పేరు మొగలయ్య పద్మశ్రీ మొగలయ్య నేను కళాకారుని తాత ముత్తాతలు సందేశించిన కిన్నెర 12 మెట్ల కిన్నెర కళాకారుడు మా తాతల నుండి మా కిన్నెర వచ్చింది ఆ కిన్నెర కళ వచ్చి ఎవరు గుర్తించలే తెలంగాణ వచ్చినాక తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గుర్తించి ఉగాది పురస్కారం అవార్డు ఇచ్చినాక గొప్ప పేరు వచ్చింది 8వ తరగతి పాట విషయంలో నా పాఠం పెట్టినరు మొగలయ్య అని 8వ తరగతి సోషల్లో 233 పేజీల మొగలయ్య పాఠం పెట్టినరు గొప్ప పేరు వచ్చింది ఆ అవార్డులు ఎన్నో పొందిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాట పాడినాక నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డు ఇచ్చిండు ఢిల్లీ అవార్డు వచ్చింది నాకు ఎన్నో అవార్డులు పొందిన రవీంద్ర భారతిలో ఎన్నో అవార్డులు చేసిన ఎన్నో మామిడి హరికృష్ణ డైరెక్టర్ గారు చల్లగుండని ఆయన కూడా కేవీ రమణాచారి గారు నా కొడుకుకు బాగాలేకపోతే ప్రభుత్వ సలహాదారి చాయ్ కృష్ణ హాస్పిటల్లో నా కొడుకు బాగా చేసి 2 లక్షలు కట్టి గోళీలు వాడుతున్న పరిస్థితులు బాగలేక నాకు ఇట్టే ఉన్నాం నాకు కేసీఆర్ సారు 600 గజాల చోటు హైదరాబాద్లో భూమి 600 గజాల చోటు ₹1 కోటి చేసిండు ₹1 కోటి వచ్చినాయి వస్తే ఇంటికాడ ఒక 20 లక్షలు 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా 2 పెళ్ళిళ్ళు చేసిన ఓ 70 లక్షలు ఉంటే తుర్కి ఎంజాల్లో ఇల్లు కట్టినా అయిపోయినాయి డబ్బులు అయిపోయినాయి పరిస్థితి బాగలేదు నా పిల్లగానికి వాయు వస్తుంది ఆ పిడిచొచ్చే గోళీలకు కొందమంటే లేక కూడా కూలిపోతే ఎడబోయినా కూలి చేసేపు చేయగానే మళ్ళీ వద్దా అంటున్నారు వద్దు పో నాయన నువ్వు పెద్ద మంచివి నువ్వు వద్దా అంటున్నారు పరిస్థితి బాగలేదు కూలి పైసలు తెచ్చి నా గోళీలు షుగర్ బీబీ వచ్చింది నాకు బీబీ షుగర్ 2 వచ్చింది 2 వచ్చినాయి మా 2 గోళీలు వాడాలంటే మా ఇంట్లో తిండికి దానికి 9 మంది తినేటోళ్ళు అయ్యారు ఓ కొడుకు చదువుకుంటున్నాడు ఓ మనమరాలు ఓ బిడ్డ నా కోడలు పిల్లగాడు బిడ్డ చనిపోయింది ఆమె పిల్ల ఉంది నా ఇంటినే నా కొడుకు ఇంకో కొడుకు చదువుతున్నాడు ఆ మహేందరు వాళ్ళందరూ 9 మంది మాకు 9 మంది కుటుంబం బతకాలంటే బతకలేకపోతున్నాము చాలా బీద కుటుంబం అయింది రేవంత్ రెడ్డి కలిస్తే రేవంత్ రెడ్డి ఏమన్నాడు 25,000 పింఛన్ ఇప్పిస్తానని అన్నాడు మాట్లాడొచ్చిన మన కేటీఆర్ సార్ పిలిచి కూడా నువ్వు భయపడకే పెద్ద మనిషివి మంచిగుండు ఏ పనికోకు ఎక్కడ పోకు మీకు సాయం చేపిస్తాం ఇల్లు కడదాం నీ భూమి 600 గజాల చోటు గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది కదా సారు ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ సార్ ఆ సార్ ఇచ్చిన భూమి నీ భూమి నీకు ఇప్పిస్తామన్నారు నా భూమి నాకు రావాలి ఆ ఇల్లు కట్టుకోవాలి మంచిగా ఉండాలని నాకు 25,000 పింఛన్ రావాలి నాకు మన ఆర్థికంగా ఇంత సాయం కూడా చేయాలి మన రేవంత్ రెడ్డి గారికి నమస్కారం ముఖ్యమంత్రి నమస్కారం నేను సాయం చేయాలని నమస్కారం పెడుతున్నా. And he's constantly noticed, but never mobbed like a film star or an athlete. A Dalit from Nagar Kurnool district in southern Telangana, Moghalaya hasn't had formal education, nor has he ever held a formal job. And that's why perhaps he's accepted as a man of the people and carries no airs or graces about himself, despite the recognition he's received. Before boarding a bus to go back home, Moghalaya suddenly changes his mind and hops off. He turns towards a street hawker and buys some grains to feed a horde of pigeons pecking in the afternoon sun. Moghalaya is like the birds and the birds are like Moghalaya, he said. I too want to fly free in the sky without any troubles, and they too need to be fed. This is Vandana Menon reporting from Hyderabad for The Print.